అంటే మట్టి పోసేస్తే దాని అవతల ఎంత ఉంటుంది, ఎన్ని ఎకర్స్ ఉంటుంది? అది మీరే చూడాలి. లోపల పడదు సైట్. మీరు డిజైన్కి 2 నెలలు, మీరు డిజైన్కి 2 months తీసుకు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో పిల్లలు కానీ పెద్దలు కానీ కుటుంబ సమేతంగా ఒక దగ్గరికి పోయి సాయంకాలం లేదా ఆదివారాలు పిల్లలతో కుటుంబ సమేతంగా స్పెండ్ చేయడానికంటూ ప్రత్యేకంగా ప్లేసులు లేవు. అయితే 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేసాం. అదేవిధంగా నెక్లెస్ రోడ్డు phase 1 స్టార్ట్ చేసి కొంత చేసాం. అయితే గత ప్రభుత్వం అన్నీ ఆపేసింది, మీకు తెలిసిందే. పార్కుల్లో అయితే ఎక్విప్మెంట్ అయితే మరి అధ్వానం. ఇక్కడైతే యాక్చువల్గా మన జిమ్ ఎక్విప్మెంట్ చూస్తే కొన్ని ఎక్విప్మెంట్ మొత్తం తుప్పట్టిపోయినాయి. సరే ఏది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నెల్లూరులో ఎన్ని పార్కు స్థలాలు ఉన్నాయో అన్నీ డెవలప్ చేస్తాం. అందుకని రీసెంట్గా నేను పినాకిని పార్క్ చూశాను. నేను మన ముఖ్యమంత్రి, మన మంత్రివర్యులు ఆనం రామనారాయణ, ఎండోమెంట్స్ మంత్రి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ పార్క్ని విజిట్ చేసాం. ఈ పార్క్ పక్కనే అదేవిధంగా ఒక మంచి టూరిజం ప్లేస్గా డెవలప్ చేయాలని నిర్ణయించాం. ఆ నేపథ్యంలో యాక్చువల్గా ఆ పక్కన ఉన్న కంప తొలగిస్తే చక్కగా మంచి స్పేస్ వచ్చింది. సో దీంట్లో ఒక మంచి పార్కు, ఒక టూరిజం పార్క్ లాగా, అంతేకాదు బోటింగ్ కూడా ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఎండి గారికి, గ్రీన్ కార్పొరేషన్ ఎండి గారికి, కమిషనర్ గారికి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. వాళ్ళు 2 నెలలు టైం ఇవ్వన్నారు. ఈ 2 నెలలు యాక్చువల్గా దీని మీద డిజైన్ తీసుకొస్తా ఉన్నారు. డిజైన్ వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో అందరికీ పెట్టి యాక్చువల్గా అందరి యొక్క ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని, వాళ్ళందరి సపోర్ట్ అంటే వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని రెక్టిఫై చేయించి ఒక మంచి పార్కు, ఇటు సోనస్పేట కావచ్చు, నవాపేట కావచ్చు, లేదా ఈ రంగనాయక స్వామి టెంపుల్ ఈ ఏరియా కావచ్చు, ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ యాక్చువల్గా ఇటు, ఎందుకంటే చక్కటి పెన్నా రివర్, పెన్నా బ్యారేజ్ ఉంది. ఆ బ్యారేజ్ని కూడా యాక్చువల్గా నేను పరుగులు పెట్టించి కట్టించా. దాన్ని పరుగులు పెట్టించి 85% 90% కంప్లీట్ చేస్తే మొన్నొచ్చి వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసి 4 రంగులు వేసి మేము చేసామన్నారు. పరుగులు పెట్టి ఎవ్రీ వీక్ ఇక్కడి నుంచి విజయవాడ పోయేటప్పుడల్లా అక్కడ ఆగి అధికారులు రమ్మని రివ్యూ చేశా. అటునుంచి వచ్చేప్పుడు చేశా. డబ్బులు కావాలంటే ఇమీడియట్గా సీఎం గారితో మాట్లాడి రిలీజ్ చేయించాను. అలా చేసిందే. చక్కగా వాటర్ ఉంది. కాబట్టి ఒక మంచి పార్కుని గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెక్లెస్ రోడ్ phase 1 మొదలుపెట్టాం, కొంత అయింది. ఆ phase 1 ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తాం. అక్కడ కూడా ఒక మంచి పార్క్ వస్తుంది. అక్కడ కూడా ట్యాంక్ బండ్ పక్కనే ఒక మంచి పార్కు, ఒక 3/4 ఎకరా స్థలం ఉంది. దాన్ని కూడా డిజైన్ చేయమని యాక్చువల్గా గ్రీన్ కార్పొరేషన్కి ఇచ్చాను. ప్రజలందరూ కొంత ఓపిక పట్టండి. కొందరు నాయకులు చెప్తారు నారాయణ ఎక్కడ మంత్రి అయ్యాడు అని. నేను ఎక్కడికి పోలా. నేను నెలకి 2 సార్లు 3 సార్లు వస్తున్నా. వస్తే 3 రోజులు 4 రోజులు నెల్లూరులో ఉంటున్నా. వచ్చిన వెంటనే ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళటంలా. వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులు ఉంటే అటు ఎవరైతే కార్యకర్తలు ఉండారో వాళ్ళకి అందుబాటులో 1 రోజు ఉంటాం. ఒక 2 రోజులు యాక్చువల్గా అఫీషియల్ వర్క్స్, ఇంకో రోజు ఏదైనా ఉంటే యాక్చువల్గా కార్యకర్తలు కానీ చేసే విధంగా యాక్చువల్గా చేస్తున్నాను. విజయవాడలో వచ్చిన ఫ్లడ్ల వల్ల నేను దాదాపు 21 రోజు అక్కడి నుంచి కదలా. 21 days కదలదు. ఎందుకంటే అటువంటి వచ్చినప్పుడు అది మున్సిపల్ ఏరియా, మున్సిపల్ మంత్రిగా నా బాధ్యత, అందువల్ల కదలా. కాబట్టి నేను అందరికీ ఈ మధ్య ఒక వీడియో రిలీజ్ చేశారు. మంత్రి గారు అయిపోయారు, ఆయన రారు ఇంకా. చూశాను ఈ మధ్య ఒక డమ్మీ వీడియో, ఆయన రాడు ఇంకా, ఇక్కడంతా షాడో మంత్రులు, షాడో ఎమ్మెల్యేలు ఉంటారని. ఎవ్వరు ఉండరు. నో షాడో ఎమ్మెల్యే, నో షాడో మంత్రి, అంతా నా కనుసైగుల్లోనే జరగద్ది. ప్రతి కార్యకర్తను నేనే మాట్లాడుతున్నా. అటువంటి ప్రచారాలు చేసేవాడు నమ్మొద్దు. ఇప్పటికే అందరికీ తెలుసు నారాయణ సారే డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడని. చిన్న కార్యకర్త కూడా
అందువల్ల ఒకసారి గెలిచిన తర్వాత 2,39,000 మంది యొక్క ఓట్ల ద్వారా గెలిచిన తర్వాత నా యొక్క బాధ్యత